తనను కస్టడీలో హింసించిన కేసులో సుప్రీంకోర్టు విచారణ పట్ల ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు సంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సునీల్ కుమార్ రాష్ట్రం దేశం విడిచి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటూ రఘురామకృష్ణరాజు గారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో వేధింపులకు గురి చేసినటువంటి నేపథ్యంలోనే అప్పటి సిఐడి అధికారిగా ఉన్నటువంటి విజయపాల్ని కోర్టు అయితే రిమాండ్కి పంపించింది. 14 days 14 రోజుల పాటు రిమాండ్కి పంపించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అసలు సుప్రీంకోర్టు విచారణ పట్ల రఘురామకృష్ణరాజు గారు అయితే సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన ఒక డిమాండ్ చేయడం జరిగింది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు రాష్ట్రం అలాగే దేశం విడిచిపెట్టి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి? సో డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆయన సిల్వర్ స్పూనా లేకపోతే గోల్డ్ స్పూనా ప్లాటినం స్పూనా ఏదైనా ఉండే అసలు అంత అల్లారు ముద్దుగా పెరిగిన ఆయన, అంత మంచి రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన రఘురామరాజు గారు సో అది ఎంపీగా ఉన్నప్పుడు ఇటువంటి ఒక దాష్టిగానికి పాల్పడడం అన్నది నిజంగానే ఇది ఒక ఎవరు కూడా క్షమించరాని నేరం. ఇది అసలు ఎవరు కూడా దీన్ని సమర్థించకూడదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్తకంఠంతో దీన్ని ఖండించవలసిన విషయం ఇది. సార్ రఘురామకృష్ణరాజు గారి డిమాండ్ వెనుక ఆయన ఉద్దేశం ఏంటి అంటే, సునీల్ గారు రాష్ట్రం అలాగే దేశం వదిలిపెట్టి ఆయన పారిపోవాలనుకునేటువంటి యోచనలో ఉన్నారా? అది గ్రహించినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందా, ఇటువంటి డిమాండ్ చేయడం జరిగిందా అంటే ఏం చెప్తారు? సో డెఫినెట్గా, ఎందుకంటే ఆయనకుండి సమాచారం ఆయనకు ఉంటుంది. బీయింగ్ ఏ ఎమ్మెల్యే ప్లస్ ఆయనకున్న విస్తృతమైన ఈ యొక్క డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆయనకున్న విస్తృతమైన యొక్క పరిచయాలతోటి సో ఆయనకి డిపార్ట్మెంట్లో కూడా చాలామంది మిత్రులు సన్నిహితులు అందరూ ఉన్నారు. కాబట్టి రాజకీయంగా కూడా చాలామంది మిత్రులు సన్నిహితులు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉంటుంది. సో ఆల్రెడీ విజయపాల్కి మెడకు చుట్టుకుంది ఇది. సో ఆల్రెడీ అతనికి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. సో నెక్స్ట్ వికెట్ మనమే అన్న సంగతి బహుశా ఈ పివి సునీల్ కుమార్కి బోధపడి ఉంటుంది. సో ఆ దిశగా ఏదైనా ఎటో గటు రాష్ట్రం విడిచిపెట్టిపోయో లేకపోతే దేశం విడిచిపెట్టిపోవడానికి అతను ఏదైనా ప్రయత్నాలు చేస్తుండొచ్చు. ఆ ప్రయత్నం ఏదైనా ఈయనకు తెలిసి ఉండొచ్చు. సో డెఫినెట్గా దాని కాకుండా ముందుగానే ఈయన అలర్ట్ ప్రకటించినట్టు ఉంటారు. డెఫినెట్గా ఏదైనా ఇక్కడ మీరు ఒక మతలబు చూసారు లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాన్ని అమలుపరిచారు. మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి మళ్ళీ డీజీపీ గారు ఇంకో రెడ్డి గారు చెప్పుంటారు. సో అలాగే ఆ రెడ్డి గారి గురించి ఇంకొక రఘురామరెడ్డి గారికి చెప్పుంటారు. సో మీరు చూసారా లేదో, ఈ విజయపాల్ ఒక వర్గం, పివి సునీల్ కుమార్ ఒకే వర్గం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బెస్టీలు నా మైనార్టీలు అంటాడో చివరికి బలి పశువులు అయిందంతా కూడా వాళ్లే. ఇది బలి పశువులు అయింది వాళ్ళు కూడా. వీళ్ళు రెట్టించిన ఉత్సాహంతో మరి వీళ్ళకి ఇచ్చే ప్యాకేజ్ కోసం చేశారా, స్వామి భక్తిగా చేశారా? లేదు, ఇది మా బైబిల్ బ్యాచ్ కాబట్టి మా కలియుగ యేసే మా జగన్మోహన్ రెడ్డి కాబట్టి మేము చెయ్యాలి, లేకపోతే మా యేసుకి కోపం వస్తే మాకు మళ్ళీ పరలోక మోక్షం కలగదని చేశారో తెలియదు. కానీ కులం కోసం చేశారా, మతం కోసం చేశారా, డబ్బు దశకం కోసం చేశారా, వాదవకాశంతో చేశారా? కానీ ఈ రోజున అవస్థ పడుతుంది ఎవరండి? ఒక వర్గం, అంతే కదా. విజయపాల్ ఎవరు, పివి సునీల్ కుమార్ ఎవడు? సో మరి చెప్పించిన ఈ ఒక వర్గం హ్యాపీగా వాళ్ళ ప్యాలెస్ల్లో కూర్చుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం అయితే వీడియోలు చిత్రీకరించి ఆ లైవ్ కెమెరాలు పెట్టి ఆ లైవ్ చూపించి ఆ యొక్క సైకో కళ్ళల్లో ఆనందం చూడాలని తాపత్రయపడ్డారు. వీళ్ళందరూ ఈ రోజునేమో విపరీతంగా గాబరా పడుతున్నారు. సో చూసి ఆనందించిన వాడేమో బెంగళూరు ప్యాలెసో లేకపోతే తాడేపల్లి ప్యాలెసో లేకపోతే హైదరాబాద్ ప్యాలెస్లో కూర్చుని చక్కగా పబ్జీ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. వీళ్ళేమో కోర్టుల చుట్టూ తిరుగుతా రేపో మాపో రాష్ట్రం వదిలిపెట్టిపోదామా దేశం వదిలిపెట్టిపోదామని వీళ్ళు ఉన్నారు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఎవడు కూడా వాడి పని వాడు చేసుకోవాలి. అది వితిన్ ఆ చట్టానికి లోబడి ఆ చట్టానికి సంబంధించి ఇప్పుడు రఘురామరాజు గారు ఏమైనా దేశద్రోహియా, లేకపోతే రాజద్రోహియా,
లేకపోతే ఆయన ఏమన్నా పెద్ద బందిపోట, అసలు ఆయన చేసిన ఘోరం ఏంటి? ఈ విధంగా మీరు ఆగమేఘాల మీద ఒక బైపాస్ చేసుకున్న ఆయన్ని ఇంకా క్లిప్స్ కూడా తీయకుండానే బైపాస్, చాలా మేజర్ బైపాస్, అది కూడా ఇక్కడ కూడా కాదు, బాంబేలో చేయించుకున్నాడు ఆయన. ఎందుకంటే అది స్పెషలిస్ట్ హాస్పిటల్ అక్కడ. ఎందుకంటే ఆయన కేసు కాంప్లికేషన్ కాబట్టి మొత్తం అంతా కూడా నెంబర్ ఆఫ్ బ్లాక్స్ వచ్చేసినాయి కాబట్టి సో వాళ్ళే ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు ఆ బాంబే హాస్పిటల్. సో ఈ మధ్యకాలంలో మా అన్నయ్య కూడా ఒక ఆయన కజిన్ కూడా అక్కడే చేయించుకున్నారు. ఓకే. సో అది వెరీ ఫేమస్ అది. సో సక్సెస్ రేట్ ఎక్కువ కాబట్టి రిస్క్ తీసుకోకూడదు కాబట్టి అక్కడే చేయించుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఇటు ఎంత కాంప్లికేషన్, అంత కాంప్లికేషన్ ఉన్న బైపాస్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని ఈ విధంగా గుండెల మీద కూర్చుని ఎగిరెగిరి గుండెల మీద పడతా అంటే క్లిప్పులు ఊడిపోవాలి, ఆ గుండెకే బయటకు వచ్చేయాలని చనిపోవాలి. ఎంత దుర్మార్గం అండి ఇది. ఒక ఎంపీని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి గతి అంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటంటే. సో ఏదేమైనా సరే డెఫినెట్గా రఘురామరాజు గారు చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్స్, బస్ స్టేషన్స్, తర్వాత సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, ప్రతి చోట కూడా ఈ పివి సునీల్ కుమార్ బొమ్మ పెట్టాలి. వీడు ఎక్కడికి కూడా రాష్ట్రం దేశం వదిలిపెట్టిపోకుండా ప్రతి చోట కూడా అనౌన్స్మెంట్ జరగాలి, రెడ్ అలర్ట్ జరగాలి. డెఫినెట్గా అతన్ని కూడా కఠినాతి కఠినంగా శిక్షించాలి. అతను రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించాడు. ఇది కాకుండానే ఇప్పుడు ఎన్నో డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, కింద స్థాయి అధికారులు చాలామంది చెప్పేది ఏంటంటే ఈ విజయపాల్ అయినా ఈ పివి సునీల్ కుమార్ అయినా అవుట్ ఆఫ్ ద వే, అవుట్ ఆఫ్ ద లా ఎన్నో ప్రైవేట్ సెటిల్మెంట్లు చేశారంట. ఎంతో మందిని లేపుకొచ్చి హింసించి కొట్టి బాధ పెట్టి ఎన్నో ప్రైవేట్ ఆ ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ, ఇచ్చుకుని పుచ్చుకునే డబుల్ సెటిల్మెంట్లు కానీ రకరకాల సెటిల్మెంట్ చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోషల్ మీడియా యాక్టివిటీలని, కొంతమంది కార్యకర్తలను కూడా విపరీతంగా హింసించారు, థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. సో కాబట్టి డెఫినెట్గా రాజుగారు చెప్పారంటే దాని వెనకాల ఏదో మతలబు ఉన్నట్టే, దాని వెనకాల ఏదో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆయన ఈ విధంగా కూడా అభ్యర్థించడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఆ దిశగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈ కోర్టులు కూడా చర్యలు తీసుకోవాలి. సో కఠినాతి కఠినంగా శిక్షించాలి. సో జీవితంలో అంటే ఇక మీదట భవిష్యత్తు పాలిటిక్స్లో కానీ, ప్రజెంట్ ఈ వర్తమాన పాలిటిక్స్లో కానీ ఎవ్వరూ కూడా, ఏ అధికారులు కూడా, అది ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలి అంటే సామాన్యుడి దగ్గర నుంచి అసామాన్యుడి వరకు చిన్న పెద్ద భేదం లేకుండా ఒక చిన్న కార్యకర్త నుంచి ఈ ఒక ఎమ్మెల్యే అవనుండి, ఎంపీ అవనుండి, ఎమ్మెల్సీ అవనుండి, ఎంత సీనియర్ మోస్ట్ నాయకుడైనా కూడా వాళ్ళకు గౌరవానికి భంగం వాటిల్లకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలకి భద్రత ఉండాలంటే వీళ్ళ యొక్క ఈ యొక్క విజయపాలు, సునీల్ కుమార్ యొక్క ఈ వేసే శిక్షే రేపొద్దున్న అది ఒక పాఠ్యాంశంగా రావాలి. సో డెఫినెట్గా పాఠ్యాంశంగా కూడా మారాలి, ఇది ఒక కేస్ స్టడీగా కూడా మారాలి. సో ఆ విధంగా ఈ కోర్టులు, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ ఉమ్మడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రెండోది కూడా ఏంటంటే రేపొద్దున ఈ పోలీస్ అకాడమీలో కూడా వచ్చే యంగ్ ఐఏఎస్లు, ఐపీఎస్లకు కూడా ఈ ఇన్సిడెంట్స్ గత రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా ఏ విధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, సో నిన్న మొన్నటి వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2024 వరకు కూడా గవర్నమెంట్లో ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈ ఉన్నతాధికారులు కానీ, ఈ అధికారులు కానీ ఏ విధంగా ప్రవర్తించిన వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడ్డాయి, ఏ విధంగా వాళ్ళ యొక్క కెరీర్ దెబ్బతింది, ఏ విధంగా వాళ్ళు అర్ధాంతరంగా వాళ్ళ కెరీర్ ముగిసిపోయింది, వాళ్ళ సర్వీస్ నుంచి తొలగించారనో, లేదా సస్పెండ్ చేశారనో, లేకపోతే వాళ్ళని మొత్తం కంప్లీట్గా టెర్మినేట్ చేశారనో, ఇవన్నీ కూడా ఒక కంప్లీట్గా ఒక మీరు చెప్పినట్టుగా దీన్ని ఒక మనం కేస్ స్టడీగా తీసుకుని ఈ యొక్క టెస్ట్ మోడల్స్ అన్నీ కూడా ఈ యొక్క పోలీస్ అకాడమీస్లో ఉండాలి, ఈ ఐపీఎస్ అకాడమీలో ఉండాలి. సో ఇదిగో బాబు చూసారా, ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగో ఒక ఉమేష్ చంద్ర లాంటి నీతివంతమైన పోలీస్ ఆఫీసర్ ఉంటే అతను చేసిన పనులేంటి, ఏ విధంగా చేశాడు. ఒక ఆనెస్ట్ ఆఫీసర్లు చేస్తే ఏ విధంగా అవార్డ్స్ వస్తాయి. ఇదిగో ఈ విధంగా రాజకీయ నాయకులతో కుమ్మక్కయి వాళ్ళ యొక్క అవసరాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చేసిన వాళ్ళు ఏ విధంగా బలైపోయారు. ఇదిగో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ విజయపాల్, ఎగ్జాంపుల్ ఆఫ్ పివి సునీల్ కుమార్, XYZ ఇవన్నీ కూడా చెప్పిస్తే వాళ్ళు ఇప్పటి నుంచే జాగ్రత్త పడతారు. సో కాబట్టి అటువంటి జరగాలంటే ఇవి మళ్ళీ పునరావృతం అవ్వకూడదంటే డెఫినెట్గా
అది విజయపాల్ అయినా సునీల్ కుమార్ అయినా కూడా అతి కఠినాతి కఠిన డెఫినెట్గా మొత్తం వాళ్ళని టెర్మినేట్ చేయాలి. ప్లస్ రెండోది టెర్మినేట్ చేయడమే కాదు, ఎవరి ప్రోద్బలంతో మీరు చేశారు, ఎవరి యొక్క అండదండలతో చేశారు, దీని వెనకాల ఎవరున్నారు, ఆ కింగ్ పిన్ ఎవరు, ఎందుకు చేయవలసిన పరిస్థితి వచ్చింది, ఏంటి మీకు రఘురామరాజు గారికి పర్సనల్ అజెండా ఏమైనా ఉందా, ఆయన మీద పర్సనల్ వెందెక్త ఏమైనా ఉందా, లేదు కదా, అసలు నో మోర్ కదా, నో కనెక్షన్స్ కదా, మరి ఎందుకు ఈ విధంగా చేశారు మీరు? సో కాబట్టి వాళ్ళు ఎవరు, అది కంప్లీట్గా వీళ్ళ నోటి వెంట కూడా రిటర్న్ స్టేట్మెంట్స్, ఈ యొక్క అంతా కూడా ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసి ఆ వెనకాల ఉన్న కింగ్ పిన్లు కూడా శిక్షించాలి. అది జగన్ అయినా, సజ్జలైనా, ఎక్స్ అయినా, వై అయినా. సో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా దీనికి లోబడి రావాలి, వాళ్ళకు కూడా శిక్షలు పడాలి. సో మరొక్కసారి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పోలీస్ అధికారి అయినా కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే వీళ్ళ అందరి కేసు కూడా ఒక కేస్ స్టడీగా మారాలి. అది ఎంతోమంది రేపొద్దున ఈ విధంగా ప్రవర్తించాలనుకునే వాళ్ళకి ఒక గుణపాఠంగాను కనువిప్పుగా ఉండాలంటే డెఫినెట్గా సునీల్ కుమార్కి, విజయపాల్కి సో అతి కఠినాతి కఠినమైన శిక్షలు వేయాలని ఇటు కోర్టు వారికి, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్లస్ ఈ ఉమ్మడి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి చెయ్యాలి. అప్పుడే ఒక ఎంపీకి, ప్రస్తుత ఎమ్మెల్యేకి, ఒక డిప్యూటీ స్పీకర్కి, ఒక రఘురామరాజు గారికి వారికి న్యాయం జరుగుతుంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆ దిశగా రఘురామరాజు గారికి న్యాయం చేయాలని మీ ద్వారా విన్నపం, విజ్ఞప్తి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.